హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగుకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ తెలుగు సంబంధించిన కొన్ని బిట్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, ఖండాంతర క్షిపణి అగ్ని 5ను డిఆర్డిఓ విజయవంతంగా ఎప్పుడు ప్రయోగించింది? ఖండాంతర క్షిపణి అగ్ని 5ను డిఆర్డిఓ విజయవంతంగా ఎప్పుడు ప్రయోగించింది? 2016 డిసెంబర్ 26న. 2016 డిసెంబర్ 26న అగ్ని 5ను డిఆర్డిఓ ప్రయోగించిందండి. 5వ అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమ్మేళనం 2016 డిసెంబర్ 23 నుంచి 25 వరకు ఎక్కడ నిర్వహించారు? అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమ్మేళనం 2016 ఎక్కడ జరిగిందండి? విజయవాడలో. ఫోర్బ్స్ మ్యాగజైన్ సెలబ్రిటీల జాబితా 2016లో మొదటి స్థానంలో నిలిచిన బాలీవుడ్ నటుడు ఎవరు? ఫోర్బ్స్ మ్యాగజైన్ సెలబ్రిటీల జాబితా 2016లో మొదటి స్థానంలో నిలిచిన బాలీవుడ్ నటుడు ఎవరు? సల్మాన్ ఖాన్. 2016కు గాను ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం ఎవరికి ప్రకటించారు? 2016కు గాను ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం ఎవరికి ప్రకటించారు? శంఖ్ ఘోష్ బెంగాలీ. శంఖ్ ఘోష్ బెంగాలీ. నూట 92 మీటర్ల ఎత్తుగల ఛత్రపతి శివాజీ స్మారక నిర్మాణాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? 192 మీటర్ల ఎత్తుగల ఛత్రపతి శివాజీ స్మారక నిర్మాణాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ముంబై తీరం, మహారాష్ట్రలో. 2016 డిసెంబర్ 23న మృతి చెందిన ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, అంతరిక్ష మాజీ వ్యోమగామి ఎవరు? 2016 డిసెంబర్ 23న మృతి చెందిన ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, అంతరిక్ష మాజీ వ్యోమగామి ఎవరు? పియర్స్ సెల్లర్స్. ఏజ్ వచ్చేసి 61 అండి. పియర్స్ సెల్లర్స్. 2016 డిసెంబర్ 25న నల్ల సముద్రంలో కూలిపోయి 92 మంది మృతికి కారణమైన రష్యా మిలిటరీ విమానం ఏది? 2016 డిసెంబర్ 25న నల్ల సముద్రంలో కూలిపోయి 92 మంది మృతికి కారణమైన రష్యా మిలిటరీ విమానం ఏది? Tu-154. Tu-154. నెక్స్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన ప్రముఖ తెలుగు కవి రచయిత ఎవరు? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన ప్రముఖ తెలుగు కవి మరియు రచయిత ఎవరు? డాక్టర్ పాపినేని శివశంకర్. ప్రొఫెషనల్ బాక్సర్గా మారిన తొలి భారతీయులుగా గుర్తింపు పొందిన క్రీడాకారిణి ఎవరు? ప్రొఫెషనల్ బాక్సర్గా మారిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందిన క్రీడాకారిణి ఎవరు? సరితాదేవి. అసోం పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన బాలీవుడ్ నటి ఎవరు? అసోం పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన బాలీవుడ్ నటి ఎవరు? ప్రియాంక చోప్రా. 2016 బీబీసీ ఉత్తమ క్రీడాకారుడు, స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్గా ఎంపికైన బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఎవరు? 2016 బీబీసీ ఉత్తమ క్రీడాకారుడు, స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్గా ఎంపికైన బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఎవరు? ఆండీ ముర్రే. ఆండీ ముర్రే. ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయనున్న తొలి రాష్ట్రం ఏది? ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయనున్న తొలి రాష్ట్రం ఏది? కేరళ. ఇండియన్ సూపర్ లీగ్ 3వ సీజన్ టైటిల్ను ఎవరు గెలుపొందారు? ఇండియన్ సూపర్ లీగ్ 3వ సీజన్ టైటిల్ను ఎవరు గెలుపొందారు? అథ్లెటికో డి కోల్కతా. అథ్లెటికో డి కోల్కతా. నెక్స్ట్, జూనియర్ అండర్ 21 హాకీ ప్రపంచ కప్ టైటిల్ విజేత ఎవరు? జూనియర్ అండర్ 21 హాకీ ప్రపంచ కప్ టైటిల్ విజేత ఎవరు? భారత్. చాసో 22వ స్ఫూర్తి పురస్కారానికి ఎంపికైన ప్రముఖ రచయిత్రి ఎవరు? చాసో 22వ స్ఫూర్తి పురస్కారానికి ఎంపికైన ప్రముఖ రచయిత్రి ఎవరు? డాక్టర్ ఎంఎం వినోదిని. గ్రీన్ హౌస్ వాయువుల్ని పరిశీలించడానికి చైనా ప్రయోగించిన ఉపగ్రహం ఏది?
గ్రీన్ హౌస్ వాయువుల్ని పరిశీలించడానికి చైనా ప్రయోగించిన ఉపగ్రహం ఏది? టాన్శాట్. టాన్శాట్. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ తెలుగు బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.